హాయ్ హలో వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ సుప్రియ మనం సాధారణంగా గుడ్లు తింటూ ఉంటాం దీనివల్ల చాలా వరకు మనకు ప్రోటీన్స్ అందుతాయనేది మనకు తెలిసిన విషయం కాకపోతే మనకి దొరికేవి ఎక్కువగా తెల్లగా ఉండే గుడ్లు వీటిలోనూ కొన్ని రకాలు ఉంటాయి మనకు దొరికే వాటిలో సాధారణంగా తెల్లగా ఉంటాయి ఇంకొకటి నాటు గుడ్లు అయితే కొంచెం షెల్ కొంచెం చేంజ్ ఉంటుంది కానీ గుడ్డు మాత్రం ఒకేలాగా ఉంటుంది కానీ మనం ఇప్పుడు తింటున్న గుడ్లు మాత్రం రంగురంగులలో ఉన్నాయి ఒక్కొక్క గుడ్డు ఒక్కొక్క రంగు ఉంది దీని వెనకాల కారణం కూడా ఉంది నల్ల కోడి అయినంత మాత్రాన నల్ల గుడ్డు పెట్టదు కానీ ఇది చాలా మందికి తెలియని విషయం గుడ్డు నల్లగా ఉందంటే కోడి కూడా నల్లగా ఉండి ఉంటుంది అందువలన ఇలా నల్లగా ఉందేమో గుడ్డు అనుకుంటుంటారు కానీ దీనికి ఒక రీజన్ ఉంది ఇది జపాన్లో ఈ గుడ్డు దొరకడం జరుగుతుంది ఈ గుడ్లు ఇలా నల్లగా రావడానికి కూడా ఒక కారణం ఉందట అగ్నిపర్వతాల వద్ద మరుగుతున్న నీటిలో ఈ సాధారణమైన గుడ్లను తీసుకెళ్లి పెడతారు ఇలా పెట్టడం వల్ల దానిలో ఉన్న సల్ఫర్ కారణంగా ఈ గుడ్లు బ్లాక్గా తయారవుతాయట వీటిని చాలా మంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఇక్కడ వారికి ఒక ఆచారం నమ్మకం కూడా ఉంది ఈ గుడ్లు తినడం వల్ల వారు ఎక్కువ కాలం 7 సంవత్సరాల వరకు బతికే అవకాశం ఉందని వారు నమ్ముతూ ఉంటారు అది కాకుండా దీనిని తన స్నేహితులకు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి గుడ్లను ఇస్తూ ఉంటారట అందువలనే వారికి చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవని వారు నమ్ముతూ ఉంటారు ఇదిలా ఉండగా ఇంకో కలర్ గురించి మనం తెలుసుకుందాం ఈ గుడ్డు చూసినట్లయితే చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది ఇది చైనా వారు చేసిన ఆర్టిఫిషియల్ గుడ్డే సున్నం బూడిద ఉప్పు కొన్ని రకాల కెమికల్స్ ను కలిపి సాధారణమైన గుడ్లను దానిలో వేసి 100 రోజుల పాటు నిల్వ ఉంచుతారు తర్వాత వాటిని తీసి అలాగే తినేస్తూ ఉంటారు వీటిని కొన్ని రెసిపీల్లో కూడా వాడుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల సోడియం కంటెంట్ పెరిగి హెల్త్ కి మంచి ప్రోటీన్స్ అందుతాయని ఈ చైనా వాళ్ళ నమ్మకం ఇంకొక రంగు పింక్ కలర్ ఈ గుడ్డు చూస్తే ఏ కోడి పెట్టింది ఎలా వచ్చి ఉంటుంది ఈ రంగు అనిపిస్తుంది కానీ ఇది కూడా కొంచెం ఆర్టిఫిషియల్ గుడ్డే కాకపోతే దీన్ని కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు బీట్రూట్ని తీసుకొని దానిని బాగా మరిగించి అది ఒక గ్రేవీ లాగా తయారు చేస్తారు ఈ గుడ్లను మామూలుగా ఉడకబెడతారు తర్వాత ఆ బీట్రూట్లో ఈ గుడ్లను నానబెట్టి సీసాలలో నిల్వ ఉంచుతారు ఆ తర్వాత యూస్ చేసినప్పుడు అది పింక్ రంగులోకి వస్తుంది ఇలా వింత వింత గుడ్లు మనకి ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి కాకపోతే అవి మన దేశంలో కాదండోయ్ చైనా జపాన్ లాంటి ఇతర దేశాల్లో మాత్రమే ఇవి దొరుకుతున్నాయి ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ మరిన్ని స్పెషల్ స్టోరీస్ కోసం మా సాస్ టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి